పవిత్రతకు పరిపూర్ణతకు ఈ తపస్సు కాలంలో బాధామయుడైన ప్రభువుతో కలిసి మనము చేసేటువంటి ఈ ప్రయాణములో దేవునికి మనకు మధ్య జరిగినటువంటి ఒడంబడిక, ఆ ఒడంబడికను అనుసరించి దేవుడు మనకు తన మహిమను అనుభూతి చెందేటట్లుగా తాబోరు పర్వతము మీద ప్రభువైన యేసుక్రీస్తు మోషే ఏలీలతో కలిసి దివ్య రూపాన్ని దాల్చడము, ఆ మహిమను పొందడానికి మనము వ్యక్తిగతముగా దేవుని యొక్క చట్టాలను ఆచరించడము ద్వారా మన దేహాలనే దేవాలయముగా మలచటాన్ని గురించి ధ్యానము చేశాము. అసలు వీటన్నిటికీ మూలము ఏమిటి అంటే ప్రేమ. అన్నిటికీ అసలు కారణము ఏమిటి అంటే దేవుడు మనిషిపై పెంచుకున్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ కారణము చేతనే సృష్టి ప్రారంభములో దేవుడు మనిషిని తన పోలికగా చేసుకొని తన ఊపిరి పోస్తూ ఉన్నారు. ఈ ప్రేమ కారణము చేతనే పాపములో పడిపోయినటువంటి మనిషిని మళ్ళీ తిరిగి పూర్వపు వైభవాన్ని సంతరించడానికి, తాను సృజించినప్పుడు మనిషికి ఉన్నటువంటి పవిత్రతను తిరిగి ఆపాదించడము కోసము తానే స్వయముగా మనిషిగా ఈ లోకములో వస్తూ ఉన్నారు. దేవుని ప్రేమకు గుర్తుగా దేవుడే మనిషిగా ఈ లోకములో జన్మిస్తూ ఉన్నారు. ఈ జన్మించడానికి కలిగినటువంటి ఉద్దేశ్యము 2-3 మాటల్లో చెప్పుకోవాలి అంటే ఆయన మనిషిని ఖండించడానికి కాదు, కానీ ఆయనను రక్షించడానికి. ఖండించడము అంటే మనిషి దేవునిలో విశ్వాసాన్ని కోల్పోవడము. దేవునిలో మనిషి విశ్వాసాన్ని పెంచుకున్నట్లయితే ఆ మనిషి వెలుగులో జీవిస్తూ ఉంటాడు. వెలుగులో జీవించేటువంటి మనిషి చీకటిని ద్వేషిస్తూ ఉంటాడు. తద్వారా వాస్తవమేమిటి అని గ్రహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి దేవుడు చూపించినటువంటి ప్రేమను అంగీకరించి ఆ ప్రేమను తన జీవితములో వ్యక్తపరచుకుంటూ తద్వారా తిరిగి దైవ మహిమను పొందడానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకోసమే యోహాను గారు తన సువార్తను వ్రాసేటువంటి సమయంలో చెబుతూ ఉన్నారు, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను, తన ఏకైక కుమారుని పంపెను అని. అమెరికాలో అలబామా దగ్గర ఒక నదీపాయ ఉంది. ఆ నదీపాయ మీద వాళ్ళు ఏం చేశారు అంటే ఒక రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. కింద నది ఉంది, పైన ట్రైన్ వెళుతూ ఉంటుంది. ఆ ఉన్నటువంటి ప్రాంతము, ఆ నదీ ప్రాంతం అంతా కూడా దాదాపు 6 మైళ్ళ దూరము, అంటే సుమారు 10 కిలోమీటర్ల మేర ఆ నది నిండా కూడా మొసళ్ళు ఉన్నాయి. ఎవరైనా సరే పొరపాటున జారి ఆ నదిలో పడ్డారు అంటే వాటికి ఆ రోజు పండగే. అలాంటి భయంకరమైనటువంటి నదీపాయ. ఆ రైలు బ్రిడ్జి మీద లాస్ ఏంజల్స్ నుంచి మియామికి వెళ్ళేటువంటి ట్రైను ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకసారి మంచు బాగా కురిసేటువంటి రోజుల్లో దట్టముగా మంచు పట్టి ఉంది. సముద్రయానములో సరైనటువంటి దారి కనిపించక నదీపాయలోకి వచ్చినటువంటి ఒక బోటు అనుకోకుండా ఆ బ్రిడ్జిని ఢీకొనటం జరిగింది. ఆ బ్రిడ్జి చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది. దాన్ని ఎవరూ గమనించలేదు. ఆ బోటులో ఉన్నటువంటి వాళ్ళు బ్రతికున్నారా లేదో, చనిపోయారా లేదా అనేటువంటిది కూడా తెలియదు. అదే సమయంలో ఈ ట్రైను అటువైపుగా దూసుకు వచ్చింది. వేగవంతంగా వచ్చినటువంటి ఆ ట్రైను ఎప్పుడైతే డ్యామేజ్ అయినటువంటి ఆ బ్రిడ్జి మీదకి వచ్చిందో ఆ బ్రిడ్జి 2 ముక్కలుగా విరిగిపోయింది.
దాదాపు 4-5 బోగీలు నీటిలోకి కూరుకుపోయాయి. అందులో సుమారుగా 220 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరుక్షణంలోనే రెస్క్యూ టీము రావడము, హెలికాప్టర్ల ద్వారా వాళ్ళ ప్రయత్నాలు చేసి, ఎందుకంటే అక్కడ మొసళ్ళు ఉన్నాయి కాబట్టి ఎవరూ బ్రతికేటువంటి అవకాశము లేదు. నదిలో పడంగానే మొసళ్ళన్నీ వచ్చి వాళ్ళను తినివేస్తూ ఉంటాయి. అలాంటి ప్రమాదకర స్థితిలో కూడా హెలికాప్టర్లు వచ్చి చాలా కష్టపడి చివరకు 163 మందిని వాళ్ళు రక్షించగలిగారు. ఈ రక్షించేటువంటి సమయంలో అందరూ గుర్తుంచుకున్నటువంటి ఒక మహాద్భుత సంఘటన ఏమిటి అంటే, ఒక బోగీలో నుంచి భార్యాభర్తలు తమ 11 ఏళ్ల కూతురు అక్కడ నీటిలో మునిగిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ రెస్క్యూ టీములో ఒక వ్యక్తి అటువైపుగా వచ్చి వాళ్లను రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నది ఒక్క మనిషే కాబట్టి ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని మాత్రమే తాను రక్షించగలడు. ఆ బోగి మునిగిపోతూ ఉంది కాబట్టి ఆయన చెబుతాడు, ఒక్కరిని మాత్రమే రక్షించగలను, ఎవరైనా ఒకరు వచ్చినట్లయితే తీసుకెళ్తాను అని చెప్పి తల్లిదండ్రులు జెర్రీ, మేరీ ఇద్దరూ కూడా ఒక క్షణము కూడా ఆలస్యం చేయకుండా తమ 11 ఏళ్ల పాపను ఆ కిటికీలో నుంచి ఆ రెస్క్యూ చేసేటువంటి మనిషి మీదకి విసిరేస్తూ ఉన్నారు. ఆ మనిషి ఆ పాపను రక్షించి తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే దానికంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? ఏ తల్లిదండ్రులైనా సరే చేసే పని కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. విశేషం ఏమిటి అంటే, ఆ పాపకు అసలు మెదడే సరిగా ఎదగలేదు. ఏ పనులు చేయాలన్నా ఎవరో ఒకరో సహాయం చేయాలి. చాలా కష్టపడేటువంటి పరిస్థితి. చివరకు కాలకృత్యాల దగ్గర నుంచి తన స్వంత పనులు చేసుకోవాలి అన్న మరొక మనిషి తోడు లేకుండా చేసుకోలేనటువంటి పరిస్థితి ఆ పాపదే. అయినప్పటికీ కూడా, ఎంత లోపము ఉన్నప్పటికీ కూడా ఆ పాప జీవించాలి అన్నటువంటి ఆరాటము, ఆ పాపే బ్రతికుండాలి అనేటువంటి ఆ తల్లిదండ్రుల ప్రేమ, వాళ్ళు మరణించి ఆ స్థానంలో ఆ పాపను బ్రతికించుకోవాలి అన్నటువంటి ఆశ, ఆ కోరికే ఆ పాపను రక్షించేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఇది ప్రేమ అంటే. ఇదే ప్రేమను దేవుడు మన మీద చూపిస్తూ ఉన్నారు. ఇదే ప్రేమను దేవుడు మనపై కురిపించారు కాబట్టి ఆయన దేవుడై ఉండి కూడా తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి ఏమీ లేనటువంటి వానిగా ఈ లోకములో ఒక మనిషిగా జన్మించారు. జన్మించడం మాత్రమే కాదు, కానీ మన కోసము అన్ని అవమానాలు, బాధలు పొంది తన ప్రాణాన్ని చివరకు బలిగా సమర్పిస్తూ ఉన్నారు. ప్రేమ అంటే అది. ప్రేమకు అసలు సిస్సలైనటువంటి అర్థము అదే. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, మోసపూరితమైనటువంటి ప్రేమే, కపటమైనటువంటి ప్రేమే కనిపించేటువంటి నేపథ్యములో సాక్షాత్తు భగవంతుడే చూపించినటువంటి ఈ నిస్వార్థ ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ మన జీవితాలకు ఆదర్శంగా ఉంటుంది. మనము పాపాత్ములము, మూర్ఖత్వము మనలో ఉంది. రకరకాలైనటువంటి వ్యసనాల ద్వారా లేక రకరకాలైనటువంటి పాపాల ద్వారా మనము ఆ పాప మాదిరిగా అంగవైకల్యముతో ఉన్నవాళ్ళమే అని చెప్పాలి. అయినప్పటికీ కూడా జెర్రీ, మేరీ ఏ విధముగా తమ పాప కోసము ప్రాణాలు సహితము ఒడ్డారో, అదే విధముగా దేవుడు మనము ఎంత మూర్ఖులమైనా, ఎలాంటి అంగవైకల్యముతో ఉన్నప్పటికీ కూడా మనలను ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే ఆయన తన ప్రాణాలను సిలువలో బలిగా సమర్పిస్తూ ఉన్నారు. అందుకు ప్రభువు చెప్పేటువంటి సూత్రము నికోదేములతో జరిగినటువంటి సంభాషణలో, మోషే ఏ విధముగా ఎడారిలో సర్పాన్ని ఎత్తాడో అదే విధముగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి అని చెప్పంటున్నారు. ఎడారిలో సూత్రం ఏమిటి? మనిషి పాపము చేసినప్పుడు లేక ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు
అక్కడ దేవునికి కోపము వస్తుంది, సర్పాలను పంపిస్తూ ఉన్నారు. సర్పపు కాటుకు గురి అయిన మనిషి మరణిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మళ్ళీ దేవుడు ఎత్తడి స్తంభం మీద ఎత్తడి సర్పాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో కాటు వేయబడిన తర్వాత వాళ్ళు తిరిగి బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ సూత్రం ఏమిటి? దేని ద్వారా అయితే కాటు వేయబడుతూ ఉన్నారో, దేని ద్వారా అయితే ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారో, మళ్ళీ దాన్నే చూడడం ద్వారా దాని ద్వారానే తమ ప్రాణాలను పొందుతూ ఉన్నారు. ఏదైతే విషపూరితమై తమ జీవితాలను హరిస్తూ ఉంటుందో అదే మళ్ళీ జీవముగా మారుతూ ఉంటుంది. దాని ద్వారానే మరణించేటువంటి వాళ్ళు తిరిగి బ్రతుకుతూ ఉన్నారు. మరి ఎత్తైన స్తంభము ఎందుకు ఉంచబడింది అక్కడ? అదే ప్రతిమను అక్కడ తయారు చేసి కరువబడినప్పుడు దాన్ని చూడవచ్చు కదా. కానీ దేవుడు మోషే ద్వారా ఎత్తైనటువంటి స్తంభం మీద పెట్టించారు. ఎందుకు అంటే మనిషి తల ఉంచుకోకూడదు, తల ఎత్తి చూడాలి. దేవుని బిడ్డ గౌరవము ఉంది. మనకు ఒక ముఖ్యమైనటువంటి అంతస్తుకు, గౌరవమైనటువంటి అంతస్తులో మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. ఆ అంతస్తు నుంచి దిగజారకూడదు. కాబట్టి ఆ అంతస్తును జ్ఞాపకం చేసుకొని నేను దేవుని బిడ్డ అనేటువంటి సగర్వంగా మనిషి బ్రతకడానికి నేర్పించడమే. నీవు తల దించుకోకూడదు, కానీ తల ఎత్తుకోవాలి. తల ఎప్పుడు దించుకుంటాం? తప్పు చేసినప్పుడు తల దించుకుంటాము. కాబట్టి తప్పు చేసినటువంటి జీవితము కాదు మనకు ఉండాల్సింది, తలెత్తుకునేటువంటి జీవితము, సగర్వంగా జీవించేటువంటిది జీవితము. తల ఉంచుకుంటే మరొకటి ఏమిటి? మనం కాళ్ళ దగ్గరే చూస్తాము, ఎదురుగా ఏముందో తెలియదు. తల ఉంచుకుని నడిచేటువంటి మనిషి చివరకు ఏది ఎదురుగా వస్తే దానికి గుద్దుకుంటాడు, అంతటితో అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, తల వంచుకుని నడిచేటువంటి మనుషులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటూ రోడ్ల మీద నడుస్తూ ఉంటారు. ఎదురుగా వెళ్ళి పుయ్యమని ఎంత హారన కొట్టినా వాళ్ళ చెవుల్లో దూరదు అది. కానీ వీళ్ళు ఏదైనా పరధ్యానంలో ఉండి డ్రైవింగ్ చేస్తే ఏమవుతూ ఉంటుంది? అంతే సంగతులు. కాబట్టి తల ఉంచుకొని కాదు, తల ఎత్తితేనే ఎదురుగా ఏముంది అనేటువంటిది కనిపిస్తుంది, నీవు ఎటు నడుస్తున్నావు అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. తల ఉంచుకున్నప్పుడు కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కనపడుతూ ఉంటుంది గొయ్యి ఉంటే. ఆ టయానికి కాలు లేపుతావు, ఆ గోతిలో పడిపోతావు, వెనక్కి తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే నీవు తల ఎత్తి జీవించాలి, తలెత్తుకునేటట్లు నీ జీవితం ఉండాలి అని దేవుడు ఆ రోజున ఎత్తైన స్తంభము మీద అక్కడ సర్పాన్ని ఉంచుతూ ఉన్నారు. తప్పు చేయనటువంటి వాడే తలెత్తుతూ ఉంటాడు. అందుకే ప్రభువు కూడా అన్ని రకాలుగా మరణము వచ్చినప్పటికీ శిలువ మరణానికి మాత్రమే ప్రభువు అంగీకరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మళ్ళీ రక్షించబడాలి అంటే తల ఎత్తి శిలువ వైపుకు చూడాలి. రక్షించబడాలి అంటే ఆ శిలువలో ఉన్న క్రీస్తునే చూడాలి. రక్షించబడాలి అంటే అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆ దైవ కుమారుని చూడాలి, ఆయనను అనుసరించాలి. అందుకోసమే శిలువలో ప్రభువు మరణించడానికి ఒప్పుకుంటూ ఉన్నారు. దేవుడు మనపై ఉన్నటువంటి ప్రేమ చేత తన సమస్తాన్ని వదిలి ఈ లోకానికి దిగి వస్తూ ఉన్నారు. అయితే మనిషి తల వంచుకొని ఎక్కడ కూర్చుంటే ఉన్న చోటనే ఉండిపోతాడు. ఏ మనిషి తల ఎత్తి మళ్ళీ ఆ దేవుని వైపుకు అడుగులు వేయాలి. అందుకే ప్రభువు పూర్తిగా కాకుండా నింగికి నేలకు మధ్య వేలాడుతూ తన ప్రాణాలు బలిగా సమర్పిస్తూ ఉన్నారు. అంటే మనిషి ఉన్న చోటు నుంచి దేవుని వైపుకు కదలాలి, దేవుడు మనిషి వద్దకు వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కలుసుకునేటువంటి కేంద్ర బిందువే శిలువలో ప్రభువు మరణించినటువంటి చోటు. ఈ కారణము చేతనే ప్రభువు నింగికి నేలకు మధ్య వేలాడుతూ అక్కడ తనను తాను బలిగా సమర్పించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ సూత్రాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే మొదట అనుకున్నట్లుగా ప్రాణము తీసేదే మళ్ళీ ప్రాణం పోస్తూ ఉంటుంది. ప్రాణము తీసే దాని ద్వారానే ప్రాణం పొయ్యాలి అనేటువంటిదే ప్రభువు ఉద్దేశ్యము. ఈ కారణం చేతనే ప్రభువు ఏం చేస్తూ ఉన్నారు? తన శిష్యులను పిలిచినప్పుడు మిమ్ములను మనుషులను పట్టే వాళ్ళగా చేస్తాను అంటూ ఉన్నారు. చేపలను పట్టుకునేటువంటి వాళ్ళు,
ఎవరైతే అక్కడ ప్రాణాలు తీస్తూ ఉన్నారో ఆ మనుషులే తిరిగి ఇక్కడ మనుషులను పట్టుకొని వాళ్లకు జీవాన్ని పోయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఏ మనిషి ఏ శరీరము ద్వారా అయితే నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడో అదే మనిషి అదే శరీరము ద్వారా తిరిగి జీవాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. కారణము శరీరము నుంచి జిహ్వ చాపల్యం పుట్టుకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరములో ఉండేటువంటి ఈ నోటికి ఉన్నటువంటి జిహ్వ చాపల్యం ఉంటుందో దాని నుంచి కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, అది తినాలి, ఇది తినాలి అని. ఈ కోరికల పర్యవసానమే ఆదాము ఏవములు దైవాజ్ఞను ధిక్కరించి అక్కడ తినవద్దు అన్నటువంటి పండును తింటూ ఉన్నారు. దాని ఫలితమే అన్ని అనర్థాలు మన జీవితాల్లోకి వస్తూ ఉన్నాయి. ఏ శరీరం అయితే తన జిహ్వ చాపల్యము చేత మనకు ఎన్ని రకాలైనటువంటి అరిష్టాలను కొని తెచ్చిందో చివరకు మరణాన్ని తీసుకుని వచ్చిందో అదే శరీరము మళ్ళీ జీవాన్ని తీసుకుని రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశ్యము. ఎందుకు అంటే ఇదే శరీరము మళ్ళీ క్రీస్తు శరీరంగా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తు శరీరంగా మారుతూ ఉంటుందో మనలో ఉన్నటువంటి ఆ జిహ్వ చాపల్యము చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జిహ్వ చాపల్యము చూస్తూ ఉంటుందో మన శరీరములో పుట్టేటువంటి కోరికలు కూడా హరించిపోతూ ఉంటాయి. అవి కూడా నాశనం అవుతూ ఉంటాయి. అది ఎప్పుడైతే కోరికలను చంపివేస్తూ ఉంటుందో అక్కడే జీవము పుట్టుకొస్తూ ఉంటుంది. తద్వారా ఏ శరీరం అయితే మన నాశనానికి గురి అవుతూ ఉంటుందో అదే శరీరము ద్వారా మళ్ళీ తిరిగి మనము జీవాన్ని పొందుతూ ఉంటాము. అందుకోసం చేయాల్సినటువంటిది ఏకైక సూత్రము క్రీస్తు వైపుకు చూడాలి. ఏ క్రీస్తు అద్భుతాలు చేసిన క్రీస్తు వైపుకు కాదు, సిలువలో మరణించినటువంటి క్రీస్తు వైపుకు చూడాలి. ఆ సిలువలో ఉన్న క్రీస్తు వైపుకు చూచినప్పుడు మనకు కనిపించేటువంటిది 4 స్తంభాల మాదిరిగా 4 సూత్రాలు కనిపిస్తాయి. అది మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ ఉండబట్టే ఆయన అన్ని బాధలు భరించి సిలువలో మరణిస్తూ ఉన్నారు. రెండవది సేవ. నేను మిమ్ములను సేవించినట్లు మీరు కూడా సేవించాలని ప్రభువు అంటూ ఉన్నారు. కాబట్టి తాను ఏ విధముగా మానవాళికి సేవ చేశారో జీవితంలో అలాగే మనము కూడా చేయాల్సి ఉంటుంది. మూడవది క్షమ. శత్రువుని క్షమించాలి. చివరకు ద్వేషించే వాళ్ళను కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అనే ప్రభువు అంటూ శాశ్వతంగా ద్వేషభావాలను నిర్మూలిస్తూ అందరము ఒకే శరీరముగా మారేటట్లు, ఒకే భావముతో ఒకే ప్రేమతో ఉండేటట్లు అక్కడ క్షమాపణను ఇస్తూ ఉన్నారు. నాలుగవది త్యాగము. మనిషికి త్యాగగుణము అనేటువంటిది ఉంటే తప్ప ఇతరుల కోసం ఏదైనా త్యాగం చేయాలి అనేటువంటి భావన ఉంటే తప్ప ప్రేమాభిమానాలకు అక్కడ చోటు ఉండదు. అందుకే ఈ 4 సూత్రాలు ప్రేమ, సేవ, క్షమ, త్యాగము, ఈ 4 అంశాలు మనకు సిలువలో కనిపిస్తూ ఉంటాయి. వాటి కోసమే మనము సిలువ వైపు చూడాలి, వాటిని మనము నేర్చుకోవాలి. ఈ 4 స్తంభాల మీదనే మన జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ స్తంభాలు లేకపోతే మళ్ళీ మన జీవితము కుప్ప కూలిపోతుంది అన్నటువంటి సత్యాన్ని మనము ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. పాపములో పడడానికి కారణం మనిషే, తిరిగి పుణ్యం చేయడానికి కారణం మనిషే. ఒక మనిషి పాపం చేయడానికి బాటలు వేస్తే మరో మనిషి ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యం చేయడానికి మార్గాన్ని చూపించారు. పాపం చేయడానికి ప్రేరేపించింది మనిషే. అవ్వమ్మ ఆదాములు. ఇప్పుడు తిరిగి ఆ పుణ్యం చేయడానికి మనలను ప్రేరేపించేది భగవంతుడు మనిషిగా ఈ లోకములో జన్మించి మాత్రమే. ఒక మనిషిగానే ఆ మనిషిగా తిరిగి మనలో ఉంటూ మన అంతరాత్మల ద్వారా మన ఆత్మలను లేక తన ఆత్మను మన ఆత్మలలో కలిపివేసి ఆ ప్రేరణను ఇచ్చి మంచి చేయడానికి మళ్ళీ అక్కడ ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి మన ముందు 2 కనిపిస్తూ ఉన్నాయి. ఒక మనిషి మనకు దుర్బోధ చేస్తూ ఉంటాడు, రెండో మనిషి మంచి బోధన చేస్తూ ఉంటాడు. ఒక మనిషి నాశనం చేసేటువంటి దారి చూపిస్తాడు, మన ఎదురుగా ఉండేటువంటి రెండో మనిషి మనకు మంచి మార్గాన్ని, సంరక్షించేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు.
ఏ మనిషి వైపు నీవు చూస్తావో అది నీవు నిర్ణయించుకోవాలి. నీకు దుర్బోధ చేసేటువంటి మనిషి వైపు చూస్తావా, లేక మంచి బోధన చేసేటువంటి మనిషి వైపుకు చూస్తావా? నీ జీవితాన్ని నిలబెట్టేటువంటి మనిషి వైపు చూస్తావా, నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి మనిషి వైపుకు చూస్తావా? వీళ్ళిద్దరూ కూడా నీ కుడి ఎడమల నీ దగ్గరే ఉంటున్నారని నీ కళ్ళ ముందే నిలబడుతూ ఉన్నారు. కాబట్టి మనుషులలో ఉన్నటువంటి ఈ రెండు రకాలను ఏ రకాన్ని నీవు ఎంచుకుంటావో అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే నీ జీవితము ముందుకు కొనసాగుతుంది అనేటువంటి విషయము మనము ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఖండించడానికి పంపలేదు, రక్షించడానికి అని యోహాను గారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కానీ ఈ ఖండించడము రక్షించడము అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అనుకున్నట్లుగా దుర్బోధ చేసే మనిషి, సద్బోధ చేసే మనిషి ఇద్దరు ఎదురుగా ఉన్నారు. ఎవరిని అంగీకరిస్తే, సద్బోధ చేసేటువంటి మనిషిని అంగీకరిస్తే రక్షించబడతాం, దుర్బోధ చేసేటువంటి మనిషిని అంగీకరిస్తే ఖండించబడతాం. దేవుడొచ్చి మనలను ఖండించడం కాదు, మనలను మనమే ఖండించుకుంటూ ఉంటాము. ఎందుకోసము దుష్క్రియలు చేసేటువంటి మనిషి వెలుగును సమీపించడు, చీకటిలోనే ఉంటాడు. పెద్ద సూర్యుడు అన్నాడు, సూర్యుడు లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉంది, మనకు దేదీప్యమానమైనటువంటి కాంతులు విరజమ్ముతూ ఉంటాయి. కానీ కళ్ళు మూసుకొని మనం కూర్చుంటాము. అటు సూర్యుడి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇటు విద్యుత్ దీపాల వల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి చీకటైనా ఒకటే, వెలుతురైనా ఒకటే. ఎందుకు అంటే మనం కళ్ళు తెరవం కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటాం. కాబట్టి కళ్ళు తెరవడమా లేదా అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఎవరైనా మనిషికి తగిలినప్పుడు, లేకపోతే ఏదైనా పొరపాటు పని చేసినప్పుడు ఏమని తిడుతూ ఉంటారో, నీకు కళ్ళు కనపడడం లేదా, కళ్ళు నెత్తికెక్కాయా, చూసుకొని నడవాల్సిన పని లేదా, ఇలాంటి మాటలన్నీ వాడుతూ ఉంటాం. ఎందుకోసము అంటే కళ్ళు ఉన్నాయి, చూపు ఉంది, కానీ మనకు మూసుకుపోతూ ఉంటాయి, చూడం. అలాగే ఇక్కడ కూడా రక్షణ మన ఎదురుగానే ఉంది, సద్బోధ మన ఎదురుగానే ఉంది. దానిని తృణీకరించినట్లయితే, వాళ్ళ వైపుకు చూడకపోయినట్లయితే మనము చీకటిలో కళ్ళు మూసుకొని ఉన్నటువంటి వాళ్ళం అవుతూ ఉంటాము. కాబట్టి ఆ టైంలో మన ముందు మనము సృష్టించుకున్నటువంటి చీకటే ఉంటూ ఉంటుంది. వెలుతురు ఉన్న ప్రయోజనం లేకుండా పోయింది. కళ్ళు తెరిచినప్పుడు మాత్రమే మనకు అది ఖచ్చితంగా రక్షణ అనేటువంటిది వస్తూ ఉంటుంది. నేను కళ్ళు తెరవనను మొరాయించుకున్నటువంటి మనిషిని ఎవరూ కూడా రక్షించలేరు. యూదా ఇస్కరియోతు విషయంలో జరిగింది అదే. తప్పు చేశాడు, మంచిదే, తప్పు తెలుసుకున్నాడు, అదే మంచిదే, కానీ మూసిన కళ్ళు తెరవలేకపోయాడు. మూసుకుపోయినటువంటి తన అంతరంగాన్ని తెరవలేకపోయాడు. చుట్టూ వెలుతురే ఉంది, ప్రభువు తన కోసమే సిలువలో మరణిస్తూ ఉన్నారు. 4 బుద్ధి మాటలు చెప్పడానికి చుట్టూ మనుష్యులు ఉన్నారు, కానీ ఎవరి మాటలు ఆయన వినలేదు, ఎవరి వైపు ఆయన చూడలేదు, ప్రభు వైపు ఆయన చూడలేకపోయాడు. చీకటిలోనే కళ్ళు మూసుకుని కళ్ళు తెరవడానికి ఇష్టపడలేదు. అందుకే తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఈ రోజున మనకు కూడా ఉంటుంది చాలాసార్లు. 4 మంచి మాటలు చెప్పే వాళ్ళ వైపు మన తల తిప్పుతామా? 4 బుద్ధి మాటలు చెబితే వాళ్ళ వైపు చూస్తామా? వాళ్ళ దగ్గరికి వెళతామా? కొన్నిసార్లు మళ్ళీ జీవితంలో వాళ్ళ ముఖం చూడం. ఎందుకంటే ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారు, ఏది చేసినా ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉంటారండి అని చెప్పి అంటుకుంటావు. ఎవరి కోసం? నీకోసమే కదా, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనే కదా. అది అంతా చేసేది నీపై ఉన్నటువంటి ప్రేమ అని మాత్రం మరచిపోకూడదు. మనకు కనిపించేటువంటిది కేవలము వాళ్ళు తిట్టే తిట్లు ఒకటే కనిపిస్తూ ఉంటాయి. మనకు కనిపించేటువంటిది మనల్ని ఎప్పుడూ అప్రిషియేట్ చేయరు, మనం చేసేటువంటి పనులను ఎప్పుడూ కూడా విమర్శిస్తారో అన్నటువంటిదే కనిపిస్తూ ఉంటుంది. కానీ వాటి వెనుక నీవు ఇంకా పరిపూర్ణుడు కావాలి అని, నీవింకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలి అని, నీవు తలెత్తుకుని బ్రతికేటువంటి స్థాయికి రావాలి అన్నటువంటి ఆలోచన ఉంది, ప్రేమ ఉంది అన్నటువంటి ఆలోచన మనకు ఎప్పుడూ రాదు. అందుకే కళ్ళు మూసుకుంటాం, చెవులు మూసుకుంటాం, వినము, చూడము, దాని గురించి పట్టించుకోము. చీకటిలో ఉంటే చివరకు మన జీవితాలను మనమే ఎప్పుడూ కూడా పాడు చేసుకుంటూ ఉంటాము. ఒకసారి అదృష్టము దురదృష్టము రెండూ కూడా పొట్లాడుకోవడం అంటే నేను గొప్ప అని చెప్పి అనుకుంటూ ఉన్నాయి.
నేను ఎవరినైనా వరించాను అంటే వాళ్ళు ఆకాశానికి ఎదిగిపోవలసిందే, కుబేరులు అయిపోవలసిందే అని అదృష్టం అంటే చెప్పొచ్చావులే, నేను కనుక ఆ ప్రక్కన ఉంటే నువ్వేమీ చేయలేవు అని చెప్పి దురదృష్టము చెబుతూ ఉంటుంది. సరే, ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. ఎవరిని ఎంచుకుందాము, నువ్వు నేను ఇద్దరం ప్రక్కనుందాము, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి వాళ్ళు ఓ కట్టెలు కొట్టేటువంటి మనిషిని ఎన్నుకున్నారు. ఈ మనిషికి నేను కావాల్సినంత సంపద ఇస్తాను, నువ్వు ఎలా అడ్డుకుంటావో చూస్తాను అని చెప్పి అదృష్టం అంటే, సరే ఎంత మాత్రం ఇస్తామో ఇవ్వు చూద్దామని చెప్పి దురదృష్టం అంటుంది. ఆ మనిషి ప్రతిరోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళతాడు. కట్టెలు కొట్టి శ్రమపడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. కాబట్టి కష్టపడి పనిచేసేటువంటి మనిషి కాబట్టి, కష్టం విలువ తెలిసినటువంటి మనిషి కాబట్టి ఆ మనిషిని నేను వరిస్తాను అని చెప్పి అదృష్టం అంటూ ఉంటుంది. మరి ఏ రకంగా చేయాలి అనేటువంటిది ఆలోచించుకొని ఆ మనిషి వెళ్ళేటువంటి దారిలో ఒక బంగారము, రత్నాలు పొదిగినటువంటి మణులు, మాణిక్యాలు ఉన్నటువంటి ఒక మూటను ఉంచుతూ ఉంటుంది. అది కూడా మళ్ళీ ఆయన కంటే ముందు ఎవరూ రాకూడదు, సుమా వస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అందుకనే కరెక్ట్గా ఆయన వచ్చేటువంటి సమయం చూసి ఆ దారిలో ఆయన అక్కడ ఆ అదృష్టము చక్కటి సంపదను ఉంచుతూ ఉంటుంది. సరే, ఆ రోజు దేవుణ్ణి తలుచుకున్నాడు. ఆ మనిషి కట్టెలు కొట్టడానికి వెళుతూ ఉన్నాడు. దేవుడా, ఈరోజు నేను చాలా ఎక్కువ కట్టెలు కొట్టాలి, ఈ రోజుకి కాకుండా రేపటికి కూడా సరిపోను. నేను కట్టెలు కొట్టినట్లయితే రేపటి రోజున నా కుటుంబంతో సంతోషంగా కలిసి గడపవచ్చు అని చెప్పి ఆలోచించుకుంటూ ఆయన ఇంటి నుంచి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఆలోచన వచ్చింది, ప్రతిరోజు వెళ్ళేటువంటి దారి ఇది అడవిలో, కాబట్టి రోజు నేను చూసుకుంటూ పోతూ ఉన్నాను. ఈరోజు నా గొప్పతనం ఏంటో చాటుకోవాలి, నాకున్న తెలివితేటలు ఏంటో చాటుకోవాలి అని చెప్పి కళ్ళు మూసుకొని ఇదే దారిలో వెళతాను అనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. చక్కగా దారి తప్పకుండా చాలా పర్ఫెక్ట్గా ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు దారిలో ఈ మూట తగిలింది. అప్పుడు అదృష్ట దేవత అనుకుంటే కళ్ళు మూసుకుంటే మూసుకున్నాడు. కానీ చూసావా, నేను అదృష్టాన్ని కాబట్టి ఆయన కాలికి తగిలేటట్లు ఉంది, కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాడు, గొప్ప ధనవంతుడైపోతాడు, నువ్వేమీ చేయలేవు అని చెప్పి దురదృష్టంగా చూసి ఓ నవ్వు నవ్వింది. అప్పుడు దురదృష్టం ఏమీ మాట్లాడకుండా అలాగే ఓ చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఎప్పుడైతే కాలికి ఆ మూట తగిలిందో వెంటనే ఈ కట్టెలు కొట్టే మనిషికి చిన్న కోపం వచ్చింది. నేను నడిచే దారిలో అడ్డం ఉండటమా అని చెప్పి గట్టిగా మూటను ఒక తన్ను తన్నాడు. ఇటు కాలికి కాస్త దెబ్బ తగిలింది, ఆ మూట అవతలకు వెళ్ళిపోయింది. మళ్ళీ అమ్మయ్య, నాకెవరు అడ్డు లేరు, నేను దర్జాగా మహారాజులా నడిచిపోతాను అనుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. మన జీవితంలో ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. మనం ఏదో తెలివిగల వాళ్ళం, గొప్ప వాళ్ళమని చెప్పి మనకు అనుకుంటాము, కానీ మన తెలివి ఎప్పుడూ కూడా దేనికి, మన జీవితాలు అట్టడుకోవడానికి ఉపయోగపడతాయి. మనకు తోటి మనిషి సహాయం అవసరం. అది తల్లిదండ్రులే కావచ్చు, తోబుట్టువులే కావచ్చు, శ్రేయోభిలాషులే కావచ్చు, ఎవరైనా కానివ్వండి, కానీ తోటి మనిషి సహాయం అవసరము. మనం చూడలేనిది వాళ్ళు చూస్తారు, మనము గమనించలేనిది వాళ్ళు గమనిస్తారు, మనకు అర్థం కానటువంటి విషయాలు వాళ్ళకు అర్థం అవుతాయి. వాళ్ళ సహాయం తీసుకుంటే మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి కుదురుతుంది. మనం తల పైకి ఎత్తాలి అంటే ఖచ్చితంగా ఇతరుల సహాయం కావలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. లేకపోతే వెలుగులో ఉన్న చీకటిలో ఉన్నటువంటి వాళ్ళతో సమానమే. ఎదురుగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న తల ఎత్తి ఆయన్ని చూడలేమో, తల తిప్పి అటు ఇటు పోతూ ఉంటాము. కాబట్టి ఏ శరీరము ద్వారా అయితే మరణము వచ్చిందో అదే శరీరము ద్వారా జీవాన్ని ఇచ్చారు. ఏ మనిషి ద్వారా అయితే మన జీవితాలు పాడవుతూ ఉన్నాయో మళ్ళీ మన చుట్టూ ఉన్నటువంటి అదే మనుషుల ద్వారా మన జీవితాలు బాగుపడడానికి భగవంతుడు ఏర్పాటు చేస్తే ఆ జీవాన్ని పొందడమా లేకపోతే కళ్ళు మూసుకున్న చీకటిలో మిగిలిపోవడమా మన మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని నిర్ణయించుకోవాల్సినటువంటిది మనమే. జీవాన్ని పొందడమా మరణాన్ని పొందడమా ఏది అనేటువంటిది మనపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడు చూపించినటువంటి ప్రేమను గుర్తుపెట్టుకొని ఆ ప్రేమ కారణంగా ప్రభువు అక్కడ సిలువలో మరణిస్తూ ఉన్నారు. కాబట్టి తల ఎత్తి ఆ సిలువ వైపుకు చూడగలిగేటట్లు, తద్వారా మానవ శరీరము ద్వారానే దేవుడు మనలో జీవము నింపారు. కాబట్టి అదే జీవము కలిగినటువంటి మానవ సహకారాన్ని ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ మనము దేవుని వైపుకు అడుగులు వేయడానికి
పరిపూర్ణతను ఈ లోకములో సాధించుకోవడానికి, పవిత్రులుగా మారడానికి, తద్వారా దైవ వారసులముగా పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అవసరమైనటువంటి మనస్తత్వాన్ని, దైవానుగ్రహాలను మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.